హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. ఈరోజు మన టేస్టీ రెసిపీ ఎండు రొయ్యల కర్రీ అండి. అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. చాలామంది ఎండు రొయ్యలు స్మెల్ వస్తాయని తినడానికి అంత ఇష్టపడరు. కానీ ఓసారి నేను చెప్పిన ట్రిక్స్ తోటి ఈ ఎండు రొయ్యల కర్రీని వండి చూడండి. రొయ్యల స్మెల్ అస్సలు రాకుండా చాలా బాగుంటుంది. మీరు ఓసారి ఈ స్టైల్లో ఈ టిక్స్తో ట్రై చేసి చూడండి. కమ్మగా కడుపు నిండా తినేయచ్చు. మరి నోరూరించే ఈ ఎండు రొయ్యల కూరను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా లేదా ఒక 20 గ్రాములు చింతపండును తీసుకొని ఒకసారి కడిగి ఒక 30 నిమిషాల పాటు నానబెట్టండి. ఈ చింతపండు నానేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. ఒక ప్లేట్లోకి ఎండు రొయ్యల్ని తీసుకోండి. ఇక్కడ నేను 30 గ్రాముల వరకు ఎండు రొయ్యల్ని తీసుకుంటున్నానండి. ఈ రొయ్యలు మార్కెట్లో మీకు ఈజీగా లభిస్తాయండి. ఇప్పుడు ఒక్కొక్క రొయ్యను తీసుకొని తలను, కాళ్ళు, చేతులు అంటే పూసల్లా ఉంటాయి కదా, వాటిని తీసేసేయండి. ఇలా తల తీసేయడం వలన తలలో ఇసుక ఉంటుంది. అలాగే కర్రీ చేస్తే తినేటప్పుడు ఇసుక తగులుతూ ఉంటుంది. కాబట్టి ఎండు రొయ్యలకు ఉండే తలపాటుని, పూసల్లా ఉండే కాళ్ళు, చేతులను రిమూవ్ చేసి తీసుకోండి. ఇలా అన్ని రొయ్యలను కూడా తీసేయండి. ఇలా రిమూవ్ చేసినవన్నీ పడేయండి. ఇప్పుడు ఈ ఎండు రొయ్యల్ని పక్కన పెట్టి మిగతా ప్రాసెస్ చూద్దాం. 3 లేదా 4 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా వీలైనంత చిన్నగా కట్ చేయండి. మనం ఎగ్ పొరటోకులోకి ఎలా అయితే చిన్నగా కట్ చేస్తామో అలా కట్ చేయండి. ఇక్కడ నేను ముగ్గురికి సరిపోయేంత కర్రీని చేస్తున్నాను. ఇలా కట్ చేసి ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసి వేయించండి. వీటిని బాగా వేయించి పొడి చేసి ఎండు రొయ్యలో వేస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి చల్లారాక పొడి చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఎండు రొయ్యలను తీసుకొని 3-4 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా ఒక 3-4 నిమిషాలు బాగా వేంపాక ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్ళను వేసి ఒక 2-3 నిమిషాలు అలాగే వదిలేయండి. దీనివలన ఇందులో ఉండే డస్ట్ అయినా స్మెల్ అయినా అంతా పోతుంది. అలాగే చాలామంది ఎండు రొయ్యలు బాగా కనిపించడానికి కొద్దిగా కలర్ కూడా యూస్ చేస్తారు. ఇలా ఒక 2-3 నిమిషాలు నానబెట్టడం వలన అది కూడా పోతుంది. మరో పక్కన ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని అయ్యాక చిటికెడు మెంతులను మాత్రమే వేసి 1/2 టీ స్పూన్ జీలకర్రను, కొన్ని కరివేపాకులను వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలను కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి రుచికి సరిపడ ఉప్పు వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక సగం ఫ్రై అయ్యాక ఒక 10 వెల్లుల్లి రెబ్బలను ఇలా కచ్చాపచ్చాగా దంచి వేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే కట్ చేసి పెట్టిన 2 టమాటాలను వేయండి. టమాటాలు వేసి మరో 2-3 నిమిషాలు ఈలోపు ఎండు రొయ్యలను కడిగి తీసుకుందాం. ఇలా ఒక 2 సార్లు కడిగితే సరిపోతుంది. స్మెల్ అనేది పూర్తిగా పోతుంది. ఇలా కడిగాక వీటిని కూడా ఉల్లిపాయలు, టమాటాలు వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేయండి. 2 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం ఎక్కువగా తినేవారైతే మరో టీ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టిన చింతపండుని తీసుకొని ఇలా బాగా మ్యాష్ చేస్తూ చింతపండు పులుసుని ప్యాన్లోకి తీసుకుందాం. ఇలా మీరు డైరెక్ట్గా వేయడం కష్టంగా అనిపిస్తే ముందుగానే ఒక గిన్నెలోకి చింతపండుని తీసుకొని ఆ తర్వాత యాడ్ చేయండి. ఇలా వేసుకొని ఒక గ్లాస్ అంత వాటర్ కూడా వేసుకొని ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు మరో పక్కన మెంతులు, జీలకర్రను ఏదైనా చెక్కపై వేసి ఇలా కర్రతో రోల్ చేస్తే పొడిలా అవుతుంది. నేనైతే ఇలాగే చేస్తాను. కొన్ని ఉన్నప్పుడు గ్రైండ్ చేస్తే పొడి అనేది కానే కాదు. అందుకే ఇలా రోల్ చేస్తే మెత్తని పొడిలా అవుతుంది. మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఇలా పొడిలా చేశాక కర్రీ ఉడకటం స్టార్ట్ అయ్యాక ఈ మెంతి పొడిని వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది.
రొయ్యలు కూడా ఉడికిపోతాయి. 3 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. అలాగే ఉల్లిపాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయినట్లే. కూర కన్సిస్టెన్సీ ఇలాగే ఉండాలి, మరీ గట్టిగా ఉన్నా అంత బాగోదు. చివరగా కొంచెం కొత్తిమీర తురుము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి, నా దగ్గర కొత్తిమీర అవైలబుల్లో లేదండి, అందుకని నేను వేయట్లేదు. మీరు చేసుకున్నప్పుడు తప్పకుండా కొత్తిమీర మాత్రం వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ధనియాల పొడి వేసిన తర్వాత బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేయడం. అంతేనండి, సర్వ్ చేసేస్తే రుచికరమైన రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఈ కూరను అన్నంతో తింటే వేడి వేడిగా తిన్నా, చల్లారాక తిన్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ రొయ్యల కర్రీ రెసిపీ నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చేయండి. మరిన్ని రుచుల కోసం మన స్వర్ణశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. చూసినందుకు